आपने मेरे चैनल को सब्सक्राइब किया है तो बेल आइकन दबाना मत भूलिए। హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఈ ఎండాకాలంలో కాడు మజ్జిగ లేకపోతే అసలు తినే తిండి ఇన్కంప్లీట్గా ఉంటుంది. నేను ఈరోజు మా ఇంట్లో చాలా ఫేమస్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది వచ్చేసి మట్టి కుండ కాడ్. ఈ రెసిపీలో నేను 2 ప్యాకెట్ బఫ్లో మిల్క్ వాడుతున్నాను. మిల్క్ మంచిగా ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాలు మంచిగా ఉడికించాలి. దాని తర్వాత మనం పెరుగు పెడితే చాలా మంచిగా పెరుగు రెడీ అవుతుంది. కంట్రీ డిలైట్ పాలు నేను 8 నెలల నుంచి వాడుతున్నాను. కంట్రీ డిలైట్ సర్వీస్ గురించి చెప్పాలంటే ఒక్క మాటలో అసలు తగ్గేదే లేదు. పాల కలర్ చూడండి, ఫ్రెష్నెస్ చూడండి, జస్ట్ వావ్. కంట్రీ డిలైట్ టీం వచ్చేసి ఐఐటి, ఐఐఎం, అలుమున్ నుంచి. మరి ఎంత ఎక్స్పర్ట్గా ఉంటారో ఆలోచించండి. ఈ పాలు ఎంత స్వచ్ఛమైనది అంటే దీన్ని 143+ పారామీటర్తో టెస్ట్ చేస్తారు. ఇంకా ఈ బఫ్లో మిల్క్ వచ్చేసి USFDA పాష్ FSMA సర్టిఫైడ్ అండి. కంట్రీ డిలైట్ పాలు ఏ రీటైల్ షాప్లోనూ అందుబాటులో లేదు. మీరు కంట్రీ డిలైట్ కౌ మిల్క్, బఫ్లో మిల్క్ కంట్రీ డిలైట్ యాప్ నుంచి ఆర్డర్ చేయొచ్చు. కంట్రీ డిలైట్ పాలు మనకు డైరెక్ట్ కంట్రీ డిలైట్ యాప్ నుంచి వస్తుంది. కల్తీ ప్రమాదం ఏం ఉండదు. చూడండి పాలు ఎంత చిక్కగా మంచిగా మీద ఉడికి ఎంత చిక్కగా కనబడుతుంది. ఈ పాలు ఎప్పుడు వేస్ట్ కాదు. మన ఇంట్లో ఎప్పుడు ఇట్లా పలిగిపోదు కూడా. మనం ఫ్రిడ్జ్లో మంచిగా ఉడికిన తర్వాత చల్లారి పెట్టాలి. అయితే నేను మట్టి కుండ రెసిపీ చెప్తున్నా. పాలకి మంచిగా ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికిచ్చి ఇటువంటి మట్టి కుండలా కొద్దిగా వేసిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఒక 4 చెంచాలు పెరుగుకి బాగా మంచిగా ఒక చిన్న కటోరాలో వేసి బాగా కలిపి దాంట్లో మనం కలసాలి. ఇట్లా చేసి దీనికి చల్లారి పెడితే ఒక చెంచాతోటి మీద దానికి మంచిగా ఇట్లా జాగలక్క వస్తుంది. చూస్తానికి కూడా చాలా రిచ్ కనబడుతుంది. ఇట్లా చేసిన తర్వాత ఇది మంచిగా కొద్దిగా చల్లారిపోయింది. మనం ఇట్లా పెరుగుకి కొద్దిగా ఇట్లా చెంచాతోటి ఇట్లా చేయాలి. మళ్ళీ మనం ఒక చెయ్యి వేసి ఇట్లా చూస్తే కొద్దిగా చల్లారిపోవాలి పాలు. దాంట్లో మళ్ళీ మనము కొద్దిగా ఎక్కువ ఉంటే ఎక్కువ వేయాలి పెరుగు, కొద్దిగా చూసేయాలి. దీంట్లో మనకు ఒక 3-4 చెంచాలు వేస్తే సరిపోతుంది. ఇట్లా వేసి మంచిగా కలపాలి. మళ్ళీ దీనికి కలిపితే మంచిగా చాలా 4 దిక్కు నుంచి మంచిగా గట్టిగా పెరుగు రెడీ అవుతుంది. మనం పెరుగు అట్లనే కూడా కటోరాలు వేసి తినొచ్చు, రైస్లో తినొచ్చు, మజ్జిగ చేసి తినొచ్చు. ఇట్లా మంచిగా కలపాలి. దాని తర్వాత ఒక ఏమన్నా ప్లేట్ తోటి మంచిగా ఇట్లా మీద నుంచి మూత పెట్టేసేయాలి. దాని తర్వాత ఒక ఏదన్నా కాటన్ బట్ట మీద కప్పేయాలి. ఇది మార్చ్, ఏప్రిల్ నెలలో కాటన్ బట్ట పెడితే కూడా నడుస్తుంది. ఇట్లా మనం జనవరి నెలలో కొద్దిగా చల్లగా ఉంటుందండి. అప్పుడు మనము ఒకటి ఉలన్ బట్ట ఇట్లా పెట్టేస్తే 4 గంటల పెరుగు రెడీ అయిపోతుంది. ఈ 4 గంటల రెడీ అయిన పెరుగు చాలా తీయగా ఉంటుంది. చూడండి పెరుగు మంచిగా గట్టిగా ఎంత సూపర్గా రెడీ అయ్యింది. చూస్తే కూడా ఎంత రిచ్ కనబడుతుంది. మనం మట్టి కుండలో పెట్టిన పెరుగు ఒక వారం దాకా తినొచ్చు. ఈ పెరుగుతో మనం బటర్ మిల్క్, ఛాజ్, లస్సీ, కర్డ్ రైస్ ఇవన్నీ చేసి తినొచ్చు. చూసారు కదా ఎంత సింపుల్, ఎంత ఈజీగా కర్డ్. ఇంకా మార్కెట్లో కొనే అవసరం ఆ కర్డ్. ఇంకా అర్ధరాత్రికి మీరు ఆర్డర్ చేసిన మార్నింగ్ 6 o'clock మీకు ఇంటికి పాలు వచ్చేస్తుంది. బఫ్లో మిల్క్లా ఇంత చిక్కటి మీగడ చూస్తున్నారు కదా. దీంతో మీరు ఈ పాల క్వాలిటీ కనుక్కోవచ్చు. ప్రతిదినం నాకు ఈ చిక్కటి మీగడ తీయడం చాలా ఇష్టము. నేను ప్రతిదినం పాలు వేడి చేసి చల్లగా చేసి ఫ్రిడ్జ్లో పెడతాను. మళ్ళా రేపు చూస్తే చిక్కటి మీగడ ఇట్లా వెళ్తుంది. ఇది నేను తీసి డబ్బాలో పెడతాను. కావు మిల్క్ది అలాగా పెడతాను, బఫ్లో మిల్క్ది అలాగా పెడతాను. వావ్, నేను ఎప్పటి నుంచో కుక్ చేస్తున్నాను కానీ ఇంత చిక్కటి మీగడ నేను ఎప్పుడు చూడలే. ఇది చూసి నాకు చాలా సంతోషం అవుతుంది. అందుకని నేను పాలు ఉడకబెట్టి ఇది తీస్తూనే ఉంటాను. ఇంకా ఆలస్యం ఎందుకండి, కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేయండి. ఇంకా అప్ టు 40% ఆఫ్ని పొందండి. చూడండి నేను కంట్రీ డిలైట్ పాలతోటి ఇట్లా మేగడ తీస్తూనే ఉంటా. కావు, బఫ్లో అలాగలాగా పెడతా. మళ్ళీ దీంతో నెయ్యి రెడీ చేస్తా. నెయ్యి కూడా ఎంత టేస్టీగా ఉంటుంది. अब दे रहा है कंट्री ले आपको ऑफर 5 दिन के मिल्क सब्सक्रिप्शन पर 5 दिन का मिल्क फ्री. చూసారు కదా మా మనమరాలు కూడా ఇట్లా చక్కగా తాగేస్తుంది పాలు. ఎందుకంటే కంట్రీ డిలైట్ పాలు చాలా
టేస్టీగా ఉంటుంది, పిల్లలకి కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇది పాలు ఎప్పుడైనా మనం బయట వెళ్తే కూడా మనము అప్పుడు క్యాన్సిల్ కూడా చేయొచ్చు, అప్పుడు ఆర్డర్ కూడా చేయొచ్చు. నాకు ఇట్లాంటి పాలు కానీ ఏమైనా కానీ జల్దీ నచ్చవి, కానీ నాకు కంట్రీ డిలైట్ పాలు బాగా నచ్చింది. ఇప్పుడు 8 నెలల సంది నేను తీసుకుంటున్నాను, నాకు ఇదే పాలు చాలా నచ్చుతుంది. అందుకని నేను కంట్రీ డిలైట్ పాల గురించి కంట్రీ డిలైట్ దానికోసం చాలా ఫ్యాన్ ఉన్నా. నేను కంట్రీ డిలైట్కి చాలా నచ్చుతా నేను పాల కోసము. వీడియో మాత్రం మీకు నచ్చితే వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ ఫ్యామిలీతోటి సబ్స్క్రైబ్ కూడా చేయండి. నమస్తే, బాయ్ బాయ్.